హాయ్ అండి, హలో ఎవ్రీవన్. నేను మీ సుధారెడ్డి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదాలు చలిమిడి, వడపప్పు, పానకం ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నానండి. వీటిని బాగా కడిగి తీసుకోవాలండి. 2 నుంచి 3 సార్లు కడగాలండి. కడిగి వాటర్ పోసి పక్కన పెట్టేసుకోవాలండి. నేనైతే ఒక నైట్ అంతా నానబెట్టానండి. మీకు వీలు కాకపోతే ఒక 4 నుంచి 5 గంటలైనా ఖచ్చితంగా నానబెట్టండి. మరి ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఈ పావు కప్పు ఎందుకు తీసుకున్నాను అంటే ఈ వడపప్పు అనేది ఎక్కువగా తినలేమండి, మనం డైరెక్ట్ పచ్చిగా ఎక్కువ తినలేము. సో అందుకని కొంచెమే నానబెట్టానండి. దీంట్లోకి వాటర్ యాడ్ చేస్తూ ఇది కూడా 2 నుంచి 3 సార్లు కడిగి తీసుకోవాలండి. చూడండి, ఇలా బాగా కడిగి ఈ వాటర్ని వంపేసేయాలండి. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ వాటర్ యాడ్ చేస్తూ దీన్ని కూడా నేను నైట్ అంతా నానబెట్టాను. ఒకవేళ మీకు అలా కుదరలేదు అంటే మాత్రం 1 నుంచి 2 గంటలు అయితే ఖచ్చితంగా నానబెట్టాలండి వడపప్పు కోసం. సో నేనైతే నైట్ అంతా నానబెట్టేశానండి. ఇదిగో బౌల్ పక్కన పెట్టేసుకుందాం. చూడండి, నేను ఆల్రెడీ మళ్ళీ వాటర్ యాడ్ చేశానండి. చూడండి, బాగా నానిపోయాయి బియ్యం. ఇప్పుడు వీటిని ఈ బియ్యంలో ఉన్న వాటర్ని మనం వంపేసేయాలండి. అదే బియ్యం అలా వాటర్ అలాగే ఉంచకూడదు. సో అలాగే ఉంచేస్తే పులుపు వచ్చేస్తుందండి బియ్యం. సో ఈ బియ్యాన్ని మొత్తం వంపేసి మళ్ళీ ఒకసారి వాటర్ పోసి వంపేసేయండి. అలా అయితే బియ్యం అనేది పులవకుండా ఉంటుంది. దీన్ని మనం ఒక ఫిల్టర్ తీసుకొని దాంట్లోకి వడగట్టుకుందామండి. బియ్యం మొత్తం వాటర్ లేకుండా ఇనికిపోవాలి. సో దానికోసం అని చెప్పి నేను ఫిల్టర్ తీసుకున్నానండి. కింద ఒక బౌల్ పెట్టి ఆ ఫిల్టర్ని అందులో పెట్టేశాను. ఇప్పుడు మనం మళ్ళీ పప్పును కూడా ఒకసారి ఉన్న వాటర్ని వంపేసి మళ్ళీ ఒకసారి వాటర్ పోసి కడిగి తీసుకోవాలండి. చూడండి, మొత్తం ఫ్రెష్గా ఎలా అయిపోయిందో, బాగా నానిపోయింది కూడా అండి పప్పు. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక 1/2 కప్పు బెల్లం తురుము తీసుకుంటున్నానండి నేను. ఇది పానకం కోసం అండి. సో దీంట్లోకి ఒక 200 ml వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. బెల్లం అంతా కరగాలి కాబట్టి. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం స్పూన్తో కలిపేసుకొని. దీంట్లోకి నేను ఒక 10 మిరియాలు తీసుకున్నాను, ఒక 2 యాలకులు తీసుకున్నానండి, పొట్టు తీసేసుకున్నాను. వీటిని బాగా మెత్తగా దంచుకోవాలండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దాంట్లోకి బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. దీంట్లోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు, యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. దీంట్లోకి మనం ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా బాగా కరిగేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు పానకం రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ఈ ప్యాన్ వేడెక్కాక దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. నెయ్యి ఇష్టపడిన వాళ్ళు నూనెని యాడ్ చేసుకోవచ్చండి. దీంట్లోకి ఇప్పుడు నేను ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసి తీసుకున్నానండి. వాటిని ఫ్రై చేస్తున్నాను. ఈ చలివిడిలోకి ఈ కొబ్బరి ముక్కలతోనే టేస్ట్ వస్తుందండి. ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి రాగానే వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇదే నెయ్యిలోకి నేను కొన్ని బాదం పప్పుల పలుకులు కూడా తీసుకుంటున్నానండి. ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. వీటిని కూడా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇవి కూడా బాగా మంచిగా వేగిపోయాయి కదా. సో ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పటివరకు నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ప్యాన్లోకి 3/4 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. మనం ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్లో 3/4 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. దాంట్లోకి ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లం పాకం వచ్చేలోగా మనం బియ్యాన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా పిండిలాగా మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దాంట్లోకి
బియ్యాన్ని వడగట్టాం కదండి, ఆ బియ్యాన్ని యాడ్ చేస్తున్నానండి. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సో చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా ఉండాలని. కొద్దిగా లైట్గా బరకగా అనిపిస్తుంది, కానీ ఏం కాదండి. దాన్ని ఫిల్టర్ మళ్ళీ జల్లించి తీసుకోవాలి. ఈ అంత పిండిని కూడా మనం జల్లించాలండి. బాగా జల్లించి తీసుకోండి. చూడండి, ఇలా జల్లిస్తే ఇలా ఉండలుగా వచ్చేస్తుంది. దాన్ని తీసేసేయాలండి, బయట తీసేసేయాలి. ఇప్పుడు ఈ పిండి అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా పిసికి చూస్తే అలా ముద్దలా కనిపించాలండి. అలా అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్లు లెక్క. దీనిలోకి ఇప్పుడు ఈ పాకంలోకి 2 ఇలాచీలు మిక్సీ పట్టి తీసుకున్నానండి, దంచి తీసుకున్నాను మెత్తటి పిండి. చూడండి, పాకం ఒక ప్లేట్లో కనుక వాటర్ వేసి దాంట్లో ఒక పాకం డ్రాప్ కనుక వేస్తే అది ఉండలాగా రావాలండి చేతికి. అలా అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఈ బబుల్స్ చూస్తేనే తెలుస్తుంది మనకు పాకం పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థమైపోతుంది. దీంట్లోకి ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పిండిని కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. అంతా ఒకేసారి వేయకండి. కొంచెం లేత పాకం వస్తేనేమో కొంచెం పిండి ఎక్కువగా పడుతుంది, కొంచెం ముదురు పాకం వస్తేనేమో పిండి తక్కువగా పడుతుంది. ఇది ఒక్కటి గమనించుకోండి. కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోండి. చూడండి, ఉండ లేకుండా కలుపుకోవాలండి. ఈ చలిమిడి అంటే శ్రీరాముల వారికి చాలా ఇష్టం అండి. ఆయనకు చాలా ప్రీతిపాత్రమైన నైవేద్యం ఇది. ఈ శ్రీరామనవమికి మీరు కూడా ఇలా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ మరిన్ని పెడుతూ ఉంటానండి. చూడండి, కొద్దిగా పిండి యాడ్ చేస్తూ కలుపుతున్నాను నేను. మీరు ఈ వీడియోలో చూపించిన ప్రాసెస్ మొత్తం పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ చలిమిడి, పానకం, వడపప్పు అన్నీ కుదురుతాయండి. ఈ పండుగను చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు మీరు ఇలా అయితే. గుళ్ళో పానకం ఎంత టేస్ట్గా ఉంటుందండి, ఈ పానకం కూడా అదే టేస్ట్తో వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఎండు కొబ్బరి ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి, జీడిపప్పులు ఇట్లా, బాదం పప్పులు ఇట్లా. సో ఎవరికైనా ఇష్టమైతే జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. కొన్ని గార్నిష్ కోసం నేను పక్కన పెట్టేసుకున్నానండి, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, కొన్ని బాదం పలుకులు. ఇప్పుడు దీనంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్ చలిమిడి తయారైపోయింది. సో మీరు ఇలా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరాయండి ప్రసాదాలు మాత్రం అద్భుతంగా వచ్చాయి. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ చలిమిడిని ఒక బౌల్ నుంచి ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి. దానిపైన ఎండు కొబ్బరి ముక్కలు, బాదం పలుకులతో గార్నిష్ చేస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చాయి కదండి. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. అసలు అద్భుతంగా వచ్చాయండి. టేస్ట్ మాత్రం మా ఇంట్లో అయితే అందరూ అదుర్స్ అన్నారు ఇంకా. సో మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ పానకంలోకి నేను తులసాకులు యాడ్ చేశాను, పచ్చకర్పూరం కొంచెం 1 pinch అంతా పచ్చకర్పూరం యాడ్ చేశానండి. సో పర్ఫెక్ట్ పానకం తయారైపోతుంది. ఇలా అయితే ఈ ట్రిక్స్ ఫాలో అయ్యి కనుక చేశారంటే సూపర్గా కుదురుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.